బ్యాక్ టు మై ఛానల్ శైలజ టైలరింగ్. ఈరోజైతే నేను బుట్ట హ్యాండ్స్ చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే మామూలుగా పేపర్ కటింగ్, మామూలు హ్యాండ్ కటింగ్ చేశాను అనమాట. దీన్ని బేసిక్ చేసుకొని బుట్ట హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా పేపర్తో కటింగ్ చేసుకుంటే మనకు ఈజీగా అనేది వస్తుందన్నమాట. ఫస్ట్ అయితే బుట్ట కోసం 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. 4 ఇంచెస్ తీసుకుంటే బుట్ట అనేది నీట్గా బాగా వస్తుందన్నమాట. ఫ్రిల్స్ అనేవి సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా 4 ఇంచెస్ తీసుకోవాలి. స్ట్రైట్గా ఒక లైన్ గీస్తున్నాను. ఇప్పుడు ఈ పేపర్ ఇలా పెట్టేసి మనకి ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ బుట్ట కావాలంటే తక్కువ తీసుకోవచ్చు అనమాట. మన ఇష్టము. 3 అయినా పెట్టుకోవచ్చు, 4 అయినా పెట్టుకోవచ్చు, 5 అయినా పెట్టుకోవచ్చు. నేనైతే 4 ఇంచెస్ పెట్టాను. అలాగే సేమ్ ఈ పేపర్ వచ్చేసి దీని మీద పెట్టేసి ఇప్పుడు కూడా స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీయాలి. ఇలా డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, 3 అయినా పెట్టుకోవచ్చు. పైన బుట్ట కోసం అనమాట. ఫ్రిల్స్ మనకి హెవీగా కావాలంటే ఎక్కువగా పెట్టుకోవచ్చు, తక్కువగా కావాలంటే తక్కువగా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఇప్పుడు 2.5 ఇంచెస్ అయితే పెడుతున్నాను బుట్ట కోసం. సేమ్ మనం ఇక్కడ మామూలు హ్యాండ్స్కి 1.5 ఇంచెస్ ఇక్కడ పెడతాం కదా, అలాగే సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ బుట్ట కోసం 2 ఇంచెస్ పెట్టాను ఇక్కడ. ఇంక ఇక్కడి నుంచి ఇక్కడ మనం 1.5 ఇంచెస్ పెట్టుకుంటాం కదా, ఆ 1.5 ఇంచెస్కి ఇలా మార్కర్ అనేది గీయాలి. చూడండి, ఇలా దీంట్లో కలిపేసేయాలన్నమాట. ఇప్పుడు పేపర్ కటింగ్ ఉంటుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే గీయాలన్నమాట. ఇప్పుడు పేపర్ తీసేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసుకోవాలి. చూడండి ఇలా. ఎప్పుడైనా బుట్ట హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మామూలు పేపర్తో కట్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటే మనకి ఈజీగా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఒక కట్ పెట్టుకోవాలి. ఇక్కడ 4 ఇంచెస్ పెట్టాం కదా ఫ్రిల్స్ కోసము, ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ కూడా అంతే, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ వరకు ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట. మనము ఇక్కడ ఒక కట్ పెడుతున్నాను. ఇక్కడ కూడా అంతే సేమ్, ఇక్కడ ఒక కట్ పెట్టాలి. ఇక్కడ కూడా ఒక కట్ పెట్టాలన్నమాట. తర్వాత చంక లోతు తీసుకోవడం కోసం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇక్కడ 2 ఇంచెస్ మార్కర్ పెట్టుకొని ఇక్కడ ఉంటుంది కదా, ఈ రెండింటికి మధ్యలో ఒక డాట్ పెట్టుకోవాలి. బుట్ట హ్యాండ్స్కి తక్కువ తీసినా పర్వాలేదు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని ఇంక ఇలా డ్రా చేసుకొని ఇప్పుడైతే కట్ చేసుకోవాలి. ఇలా చంక లోతు అన్నమాట. లోతు తీసేమని గుర్తు కోసం ఇక్కడ ఒక కట్ పెడుతున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని కట్ చేయాలి.
మెయిన్ క్లాత్ అనమాట. ఫోల్డింగ్ ఇటువైపు ఉంచి ఓపెన్స్ ఇటువైపు ఉంచాలి. ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. ఒక ½ ఇంచ్ కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మెయిన్ క్లాత్. ఇంతేనండి, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు బుట్ట హ్యాండ్స్. బుట్ట హ్యాండ్స్ అయితే ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, మెయిన్ క్లాత్ ఇదేమో లైనింగ్ అనమాట. ఈ రెండింటిని ఇలా పెట్టేసి ఇప్పుడు ఒక స్టిచ్చింగ్ వేసిన తర్వాత తిరగేయాలన్నమాట. ఇలా కుట్టాం కదా, ఇప్పుడైతే తిరగేయాలి. ఈ లైనింగ్ని ఇలా గోర్ సాయంతో ఇలా అనుకుంటే నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడైతే ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి ఇప్పుడు స్టిచ్చింగ్ వేయాలి పైన. ఇలా కుట్టిన తర్వాత ఏదైతే మ్యాచింగ్ ఉంటుందో మనకి క్లాత్, దానికి ఇదైతే వేయాలన్నమాట. ఇప్పుడైతే ఫ్రిల్స్ పెట్టాలి ఫస్ట్. ఇప్పుడైతే రెండింటిని ఇలా పెట్టుకొని సమానంగా ఒక మార్కర్ అయితే పెడుతున్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. చూడండి, ఇలా మొత్తం ఫ్రిల్స్ అనేవి ఇలా పెట్టుకోవాలన్నమాట. నీట్గా ఒక ½ ఇంచి ఇలా మడత పెట్టేసి ఈ ఫ్రిల్స్ పెట్టిన తర్వాత దీని మీద మ్యాచింగ్ క్లాత్ అనేది ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా అయితే కుట్టుకోవాలన్నమాట. కొంచెం ½ ఇంచ్ ఎడంగా ఇలా దగ్గరగా ఇలా ఈ చివర పెట్టకూడదు అనమాట. ఇలా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఒక ½ ఇంచ్ వదిలేసి ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఇటు సైడ్ వేసాం కదా, తర్వాత ఇటు సైడ్ వేయాలన్నమాట కుట్టు. ఇలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే పైన ఫ్రిల్స్ పోయడానికి చూపిస్తున్నాను. భుజం దగ్గర, ఆ భుజం దగ్గర ఫ్రిల్స్ పోసేటప్పుడు ఫస్ట్ ఫ్రిల్స్ పోసుకునే కంటే కూడా క్లాత్ మీద అంటే జాయింట్ మీద పెట్టి ఫ్రిల్స్ పోసుకుంటేనే నీట్గా వస్తాయి అన్నమాట. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక మిగిలిందంతా మనం ఫ్రిల్స్కి పోసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మనం ఆల్రెడీ ఒక మార్కర్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఫ్రిల్స్ అనేది పోసుకోవాలి. ఇలా నీట్గా ఒక ½ ఇంచ్తో ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఆల్రెడీ డాట్ పెట్టుకున్నాం కదా, చూడండి ఇదిగో ఆ డాట్ కాడికి కరెక్ట్గా భుజం మీదకి కుట్టు ఉంటుంది కదా, కరెక్ట్గా భుజం కాడికి వచ్చేటట్టు చూసుకోవాలి. ఇదిగో కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు కాడికి మనము మార్కర్ పెట్టాం కదా, అక్కడికి రావాలన్నమాట కరెక్ట్గా. మళ్ళీ అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టాలి. ఇలా నీట్గా ఇలా పెట్టుకుంటూ ఉంటే సరిపోతుంది. చాలా అంటే చాలా నీట్గా వస్తాయండి. ఇలా పెట్టండి, చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఎక్స్ట్రా ఎంత ఉందో అంత చూసుకొని చూడండి. ఇక్కడ వరకు క్లాత్ సరిపోయే వరకు ఎక్స్ట్రా కనుక క్లాత్ ఉంటే పెట్టుకోవచ్చు. ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట.
సరిపోతుంది. ఇక మొత్తం కుట్టేస్తే సరిపోతుంది. మళ్ళీ ఇంకో డబల్ కుట్టు వేయాలి. ఇటు నుంచి ఫస్ట్ నుంచే డబల్ కుట్టు వేసుకుంటే సరిపోతుంది. చూడండి చాలా నీట్గా వస్తుంది బుట్ట అనేది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. చాలా అంటే చాలా నీట్గా వస్తుందన్నమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.